వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాగావళి వంశాధార నదులు వరదలతో ముంచెత్తాయి. నాగావళి పరివాహక ప్రాంతాలైన పాలకొండ, వీరఘట్టం, బూర్జ, ఆముదాల వలస మండలాల్లోని పొలాలు నీట మునిగాయి. దూసి, తొగారం, ఇసుకలపేట, గుత్తావళి, కాలపరితి గ్రామాల్లో పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగి రైతన్న ఆందోళన చెందుతున్నారు. 1,00,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాలలోని పంటలు పూర్తిగా మునిగిపోయాయి. వర్షానికి వేసిన నారుమల్లు పోయి మళ్లీ వేసుకోవాలంటే విత్తనాలు కొనుగోలు చేయలేని సిక్కోలు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతుల కష్టాలపై నీట మునిగిన పంట పొలాల నుంచి మా ప్రతినిధి సత్యం గ్రౌండ్ రిపోర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నదులైనటువంటి నాగావళి వంశధార నదులు ఉప్పొంగి పొర్లాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షాలు కాకుండా ఇది ఏదైతే ఒడిశాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగానే ముందుగుండా ఏదైతే నాగావళి ఉప్పొంగే పరిస్థితి సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు కూడా నాగావళి ఉప్పొంగే పరిస్థితులు మనం చూసాం. గతంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఈసారి అయితే పంట ఏదైతే రైతులు పూర్తిగా శ్రీకాకుళం సంబంధించి రైతులు ముందుగా పంట ఆదిలోనే వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా రైతులు ఏదైతే వర్షం కొంత లేట్ అయినప్పటికి కూడా పూర్తిగా అన్ని కూడా దుక్కులు దున్ని అంతా పూర్తి స్థాయిలో పొలాలకి అంతా కొన్ని దగ్గరలో ఎదలు చల్లారు. మరికొన్ని చోట్ల నార్మల్ జరిగిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఇవంతా కూడా ఇవన్నీ ఎదలు చల్లినటువంటి ఇవి పరిస్థితి. అయితే ఈ ఎదలంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇవి 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఇది నీరు బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. రైతులు అసలు ఈ పరిస్థితి ఇంటికి వచ్చింది. నాగావళి తీర ప్రాంతంలో రైతులు మరి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పరిస్థితి ఎట్లా ఉంది, మీకు ఎలా ఉంది చెప్పండి. ఈ పరిస్థితి అంటే సమ్మర్ వచ్చేసరికి 3-4 దుక్కులు దున్నామండి. దున్నేసరికి విత్తనాలు పోసాం, బాగానే కారితలో పోసాం. కానీ ఈ వర్షం రాక వల్ల ఎప్పుడు ఉండేవి ఇంచుమించు ఎకరాకి 10,000 ఖర్చు ఇట్టాం. ఈ పంట రావాలంటే మరో 15,000 అంటే మొత్తం 25,000 26,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఇన్ని బాధపడి రాత్రిపూలు కష్టపడి పంటకు మాకు సరైన అవగాహన అంటే సరైన రేటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. వీటికి సన్నకారు రైతులు 2-3 ఎకరాల రైతులు జీవనోపాధి సాధించడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఈ 2-3 ఎకరాల రైతులు కూడాను వాటికి సోదోడు వాదోడుగా 1 ఎకరా 2 ఎకరాలు 1 అరెకరా భూమి అంటే కౌలు చేసుకొని తీసుకున్నామంటే బ్యాంక్ రుణాలు కూడా ఇటుకి సహకరించట్లేదు. మనకి ఎన్ని బాధలు పడినా మనకి గవర్నమెంట్ ఏంటంటే ధాన్యం అమ్మేసరి సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈసారైనా ప్రభుత్వం రైతులు ఏడుకునేది ఏంటంటే సరైన గిట్టుబాటు ధర కల్పిస్తారని ప్రార్థించుకుంటున్నాం. మరొకరు ఉన్నారు ఇక్కడ. ఈ సంబంధించి రైతులకు సంబంధించి ఎట్లా ఉంది, చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తన పూర్తిగా తల్లిదండ్రులు ఒక పక్క చదువుకి మరో పక్క రైతాంగాన్ని ఖర్చు పెడుతున్న పరిస్థితిలో ఇక్కడ ఎట్లా ఉంది మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ఒక ఇంటి దగ్గర చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి మొదట ఆదిలోనే గతంలో చూసుకుంటే ఒక తుఫాన్ కారణంగా ఏదో పోయే పరిస్థితి. ఇప్పుడు ఆదిలోనే నాగావళి నది పొంగిపోవడంతో పూర్తిగా పంట నాశనం పరిస్థితి ఉంది. మీరు ఎట్లా? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసామండి పొలాల కిందని. ఒకవైపు మమ్మల్ని చదివించుకొని ఒకవైపు పొలాల్ని చూసుకోవాలంటే ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మా కిందనే ఖర్చు పెడతారా, వీటి కిందనే ఖర్చు పెడతారా? ఇప్పుడు వీటిని నమ్ముకొనే మా లాంటి రైతులు మా ఫ్యామిలీస్ అన్నీ బతుకుతున్నాం. కానీ ఇలాగా ఫస్ట్లోనే ఇదైతే మాకు కొంచెం చాలా ఇబ్బంది అండి. మళ్ళీ వీటికి డబ్బులు పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని చదివించుకోవాలంటే చాలా కష్టం. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైనా కరకట్ట నిర్మాణం జరగడం కానీ అటువంటిది ఏమైనా ఉందా? లేకపోవడం కారణంగానే ఇది వచ్చిందంట. నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. ఇక్కడ మామూలుగానే రైతులు నిర్మించుకున్న చిన్న చిన్న బట్టల ద్వారాగానే అవి కొట్టేయడం, వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల వాటిని కొట్టేయడం వచ్చేయడం జరుగుతుంది. అవి జరగడం వల్ల ఇక్కడ వీళ్ళు నష్టపోతున్నారు. అదే డ్యాములు కానీ సరిగ్గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను. పంట పొలాలు మునిగిపోయినప్పుడు కూడా ఎవరు కూడా అధికారులు కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా వాళ్ళకి పూర్తిగా రైతులకి అంతా కూడా మళ్ళీ విత్తనాలు సరఫరా చేస్తే కానీ తాము మళ్ళీ కోలుకునే పరిస్థితులు లేవని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్తో సత్యం, 99 టీవీ, శ్రీకాకుళం నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.